హాయ్ అండి. మిడ్ నైట్ టాక్స్ అండి. ఈరోజు నువ్వు చేస్తే మజాకు నేను చేస్తే రజాక్ అన్నట్టుగా ఈరోజు సంజనాకి తనుజ టిట్ ఫర్ టాట్ ఇవ్వబోతుంది కదా. ఇంకొకటి ప్రియాకి మాత్రం లవ్ ట్రాక్స్ ఏది వద్దని స్టార్టింగ్లోనే చెప్పింది కదా. మరి తను ఎందుకు తనుజ అక్కకు మాత్రం లవ్ ట్రాక్స్ సెట్ చేయడంలో ఫుల్గా ఇన్వాల్వ్ అయ్యింది. ఇంకొకటి బిగ్ బాస్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడండి. మైక్కు ఆ లవ్ బ్యాడ్జ్ అని స్మైలీ బ్యాడ్జ్ అని ఏవేవో పెడుతున్నారు కదా, అలాంటివి ఏవి పెట్టొద్దని. నెక్స్ట్ కళ్యాణ్ సంజనని కాళ్ళు పట్టుకోవడం తప్ప ఎంతగా బ్రతిమిలాడాడంటే అంతగా బ్రతిమిలాడాడండి. ఎందుకంటే కాఫీ పొడి కోసము కళ్యాణే కాదు, భరణి, డీమాని వీళ్ళందరూ కూడా అడిగారు. అయితే సంజన మాత్రం వీళ్ళందరూ తన గురించి అడుగుతున్నారు, తను ఎందుకు నాతో అడగట్లేదు అని సంజన అంటుంది. నెక్స్ట్ దివ్య, నాకు ఇక్కడ నో ఫ్రెండ్స్, నాకు బయట చాలామంది ఫ్రెండ్స్, నాకు ఇక్కడ అవసరం లేదని అంటుంది. శ్రీజ కూడా ఇమాన్యుయల్తోనే ఒకసారి అంటుంది, ఈమె అగ్ని పరీక్షలో కూడా ఇద్దరు ముగ్గురుతోనే కలిసి ఉండేది, ఎక్కువ కలవకపోయేది. మరి చూద్దాము. ఫస్ట్లో అందరు ఇలానే అంటారు, నాకు ఇక్కడ ఫ్రెండ్షిప్ కోసం రాలేదు, కప్ కోసమే అన్నారు. మరి రానున్న రోజుల్లో తెలుస్తుంది. భరణి గారు అండ్ ఇమాన్యుయల్ రాము డిస్కషన్ అండి. రాము మాత్రం చాలా డల్ అయిపోయాడు. ఏంటో అన్న, నాకు ఈ వీక్ ఏమంత కలిసి రావట్లేదు, ఇప్పటికే 2-3 గొడవలు అయిపోయినాయి, ఈ వీక్ నేనే వెళ్ళిపోతానేమో అనే భయం కూడా నాకు వేస్తుందని ఏడ్ చేశాడు. కానీ భరణి మాత్రం చాలా ధైర్యం చెప్పాడండి, అలా ఏం కాదురా, ఏదైనా టాస్క్ వచ్చి ఇప్పుడు రీతు ఎలా సేవ్ అయిందో అలా మనకి ఏమైనా ఛాన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా భరణి గారు ఇమాన్యుయల్ అనుకుంటున్నారు రామును సేవ్ చేద్దామని. కానీ రాముకు తెలియని విషయం ఏంటంటే బయట తను ఇప్పుడు ఒక సూపర్ స్టార్ అనే విషయం తెలియక చాలా బాధపడిపోతున్నాడు. తనుజ డీమాను మాట్లాడుతూ జస్ట్ తనుజ డీమాన్ భుజం మీద ఇలా చేయి వేస్తే డీమాన్ వెంటనే ఏమంటాడంటే, వద్దు చేతి, రీతు చూస్తే చాలా ఫీల్ అవుతుంది అని. ఇక్కడ తనుజ అతిగా ఫీల్ అయిపోయిందండి. జస్ట్ తను చెప్తున్న ఇంటెన్షన్ ఏందో అర్థం చేసుకోకుండా నువ్వు ఇలా అలా అలా అని తెగ అరిచేస్తుంది. చేయి వేస్తేనే ఫీల్ అయిపోతున్నావు, బ్రదర్ అంటే ఒప్పుకోరు, ఫ్రెండ్ అంటే ఒప్పుకోరు, మీరు మాత్రం ఏమని అనొచ్చు, నేను జస్ట్ ఇట్లా చెయ్యి వేస్తానని ఎంత గోల గోల చేసిందంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యారు. ఇంత చిన్న విషయానికి ఇంత పెద్ద గోల అయిందని. మళ్ళీ భరణి, రీతు అందరు కలిసి వచ్చి ప్యాచప్ చేశారు. రానున్న రోజుల్లో భరణి గారికి తనుజ నుంచి తలనొప్పి అయితే తెప్పేటట్టు లేదండి. ఇంకా రానున్న రోజుల్లో చూడాలి తను ఎలాంటి ఇబ్బంది ఉంటుందో. అలాగే శ్రీజ అనుషారత్నం ఖచ్చితంగా రాదనని అనుకున్నదంట. ఎందుకంటే తన గురించి కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పింది కాబట్టి తను వస్తుందన్న ఆలోచన కూడా తను తట్టుకోలేదు. అయితే ఈ దివ్య గేమ్ గురించి మాట్లాడుకున్నారు. అదే అగ్ని పరీక్షలో కూడా తను ఎక్కువ మందితో మాట్లాడట్లేదు అది ఇదని. దివ్య కూడా ఇక్కడ ట్రయాంగిల్ రానున్న రోజుల స్క్వేర్ అవుతుందని అంటున్నారు కదా, అదే లవ్ ట్రాక్ గురించి. అయితే వాష్రూమ్ దగ్గర తనుజ నిలబడి ఉంటే కళ్యాణ్ దగ్గరగా వెళ్ళి కళ్ళలో కళ్ళు పెట్టి మరీ చూస్తున్నాడు. అక్కడ ప్రియా కూడా చూసి వద్దు అంత దగ్గరగా వెళ్ళకు, తనకి ఇబ్బందిగా ఉందని. ఇలాంటివే కళ్యాణ్కి మాత్రం తనుజ మీద ఇంట్రెస్ట్ ఉందని అర్థమవుతుందండి, కానీ తనుజకి మాత్రం లేదు. మిడ్ నైట్ టాక్స్లో తనుజ కళ్యాణ్తో అంటుంది, నువ్వు అందరితో ఎలా ఉన్నావు నాతో కూడా అలానే ఉన్నావు అంటే, లేదు నువ్వు నాకు సంథింగ్ స్పెషల్ అని అంటున్నాడు కళ్యాణ్. కానీ అలా ఉండొద్దు, అందరితో ఎలా ఉంటున్నావో ఎలా మాట్లాడుతున్నావు నాతో కూడా అలానే మాట్లాడని క్లారిటీ ఇచ్చిందండి. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.